విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ బలపరిచినటువంటి మిత్రపక్షాల అభ్యర్థులే వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరులారా, మరి ఈరోజు మరి యొక్క హైదరాబాద్ గట్ట నడిపడిన మన యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి మరి ఎవరైతే విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ బాబు గారి రేపు జరగబోయే 40 రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని గెలిపించాలని ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని విధాల పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మీరందరూ ఆలోచన చేయండి. అనేక మంది చాలా మంది అనేక పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ మాట్లాడారు. మరి ఈరోజు కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చిలకలూరిపేట సభలో చెప్పారు. మనందరికీ గుర్తుంటుంది. మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చారు. ఆ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి బీజేపీ, జనసేన, టీడీపీ నుండి అత్యధిక జనాభా మనందరం కూడా ఆ యొక్క మీటింగ్ హాజరయ్యాం. ఆ రోజు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవినీతి కోపంలో కూలిపోయింది. మరి దాని ముందు మనం బయటపడాలంటే ఎన్డీఏ సర్కార్ రావాలి. ఎన్డీఏ సర్కార్లను బట్టి టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని 170 అభ్యర్థులు గెలిపించాలని వారు కోరడం జరిగింది. అంతేకాకుండా